ఆహార ధాన్యపు పంటల్లో వరి తరువాతి స్థానం ఆక్రమించింది మొక్కజొన్న. ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాల్లోనూ సాగు చేసుకునే వీలు, నమ్మకమైన దిగుబడులు, నిలకడమైన మార్కెట్ ధరలతో రైతులు మొక్కజొన్న సాగును విస్తరిస్తున్నారు. అలాంటి మొక్కజొన్నకు గత 4 సంవత్సరాలుగా కత్తెర పురుగు రూపంలో పెద్ద కష్టం వచ్చి పడింది. విత్తు విత్తింది మొదలు కంకి వచ్చి గింజ పాలు పోసుకునే దశ వరకు ఏ దశలోనైనా దండయాత్ర చేసి మొక్కలను సమూలంగా తిని నాశనం చేస్తున్నాయి ఈ పురుగులు. ఇవి ఒక్క మొక్కజొన్నకే కాక జొన్న, సజ్జ వంటి ఇతర పంటలను కూడా ఆశించి నష్టపరుస్తుంటాయి. ప్రస్తుత వానాకాలంలో మొక్కజొన్నను విత్తి నెలన్నర అయింది. నాగర్ కర్నూలు జిల్లాలో సాగు చేసుకున్న మొక్కజొన్న పైరులో కత్తెర పురుగు తాకిడి కనిపిస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కత్తెర పురుగు నివారణకు కేవలం పురుగు మందులే కాకుండా అన్ని రకాల సమగ్ర చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. ఇటీవల ఈ పొలాలను సందర్శించిన పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, రాజశేఖర్లు కత్తెర పురుగు నివారణ గురించి రైతులకు ఇలా తెలియజేస్తున్నారు. మొక్కజొన్న పంటని లేటుగా విత్తిన సమయంలో కూడా ఈ కత్తెర పురుగు అధికంగా ఆశించే పరిస్థితులు ఎక్కువగా గమనించడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా దీనికన్నా యాజమాన్య పద్ధతులు కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఈ పంట మార్పిడి చేయటం, ఎండాకాలంలో కనుక లోతు దుక్కులు చేయటం, దాంతోపాటు ఈ రసాయన ఎరువుల వాడకం కొంతవరకు తగ్గించుకోవటం, అవసరాన్ని బట్టి సస్యరక్షణ మందులు పిచికారీ చేయటం లాంటి యాజమాన్య పద్ధతుల ద్వారా మనం ఈ కత్తెర పురుగుని చాలా వరకు నివారించుకోవచ్చు. ఈ చాలా ఏరియాల్లో ఈ మొక్క మొదటి దశలో ఈ కత్తెర పురుగును గమనించడం జరుగుతుంది. ఎక్కడైతే రైతులు లేటుగా మొక్కజొన్న వేసిన పరిస్థితుల్లో, సో ఈ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఈ అనుకూలంగా ఉండటం వల్ల ఈ తీవ్రత అనేది ఎక్కువగా గమనించడం జరిగింది. జూన్ నెలలో వేసిన మొక్కజొన్న అనేది కరెక్ట్గా పెరుగుదల అనేది కరెక్ట్గా ఉండడం జరిగింది. ఎక్కడైతే లేటుగా వర్షాలు కురిసిన తర్వాత జూలై 15 తర్వాత వేసిన మొక్కజొన్నలో ఈ యొక్క తీవ్రత అనేది 40-50% వరకు కూడా కనబడటం అనేది గమనించడం జరిగింది. ఈ కత్తెర పురుగు అనేది మనకు గత 3 సంవత్సరాల నుంచి మొక్కజొన్న పంటను ఆశించి విపరీతంగా నష్టపరచడం అనేది గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కత్తెర పురుగు యొక్క జీవిత చక్రం చూసుకున్నట్లయితే ముందుగా మనకు రెక్కల పురుగు దశ. ఈ రెక్కల పురుగు దశ లోపల ఆ లేత ఆకుల యొక్క అడుగు భాగం మీద మనకు దగ్గర 1500 నుంచి 2000 గుడ్లను పెడుతుంది. ఆ గుడ్లను పెట్టిన తర్వాత 3 నుంచి 5 రోజుల తర్వాత ఆ గుడ్ల నుంచి లార్వా అనేది బయటికి రావడం అనేది జరుగుతుంది. ఆ తొలి దశ లోపల వచ్చినటువంటి లార్వా అనేది ఆకుల యొక్క అడుగు భాగాన ఉండి అక్కడ ఉండే పత్రహారితాన్ని గోకి తినడం ద్వారా ఆకుల మీద చారలు ఏర్పడడం అనేది గమనించడం జరుగుతుంది. అంతేకాకుండా బాగా ఎదిగినటువంటి లార్వా మొవ్వులోకి చొచ్చుకొని పోయి మొవ్వు లోపల ఉండేటటువంటి పదార్థాన్ని తినడం ద్వారా మొవ్వు ఎండిపోవడం, ఆ యొక్క మొవ్వును మనం పీకి చూసినట్లయితే ఈజీగా ఊడి రావడం అనేది గమనించడం జరుగుతుంది. అంతేకాకుండా మనం ఆకులు మరియు మొవ్వు లోపల చూసుకున్నట్లయితే ఈ యొక్క కత్తెర పురుగు విసర్జించినటువంటి పదార్థం అనేది గమనించడం జరుగుతుంది. ఏదైతే ఈ కత్తెర పురుగు ఆశించినటువంటి మొక్క అనేది కంప్లీట్గా ఎండిపోవడం, కంకులు సరిగ్గా ఏర్పడకపోవడం, తర్వాత మొక్క ఎదుగుదల అనేది లోపించడం అనేది ప్రధాన లక్షణాలు. అయితే ఈ యొక్క కత్తెర పురుగు రాకుండా ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలనే దాని గురించి చూసుకున్నట్లయితే మొక్కజొన్న పంటను విత్తుకునేటప్పుడే తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి కోసం సాయంత్రనోలిపోల్ ప్లస్ థయోమిథాక్సమ్ కలిసినటువంటి ద్రావణం 5 ml కేజీ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం పంట విత్తుకున్న 15 నుంచి 25 రోజుల మధ్యలోనే మనకు వీలైతే జీవ సంబంధితమైనటువంటి అజాడిరక్టిన్ 1500 ppm 5 ml లీటర్నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. మనం పంట ఎదిగిన 35 నుంచి 40 రోజుల దశ లోపలనే ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలు అనేది అమర్చుకోవాలి. ఈ లింగాకర్షక బుట్టలు అమర్చుకొని ఆ బుట్టల లోపల మనకు ఎన్ని రెక్కల పురుగులు పడుతుండో అనేది పురుగు ఉధృతి కూడా గమనిస్తూ ఉండాలి. ప్రతిరోజు 8 నుంచి 10 రెక్కల పురుగులు వరుసగా 3 రోజులు పడితే మన యొక్క పొలంలో ఈ యొక్క కత్తెర పురుగు యొక్క ఉధృతి అధికంగా ఉన్నట్టు గుర్తించుకొని తొలి దశ లోపలనే ఒక్కసారి ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా క్లోరాంట్రానోలిపోల్ 0.4 ml లీటర్ నీటికి కలిపి మనం మొక్క యొక్క సుడిల లోపల వేసుకున్నట్లయితే మనం ఈ యొక్క కత్తెర పురుగును అదుపు చేసుకునే ఆస్కారం ఉంటుంది. లేకపోతే మనం పొలం లోపల తప్పనిసరిగా వయాకర పంగలకర్రలు కూడా అమర్చుకోవాలి. ఈ పంగలకర్రలు అమర్చుకోవడం వలన వాటి మీద పక్షులు వాలి మనకు ఎక్కడైతే ఈ కత్తెర పురుగు యొక్క లార్వాలు కనిపిస్తావో వాటిని తినడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా సులభమైన పద్ధతిలో చెప్పాలంటే విషపు ఎర అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ విషపు ఎరకు తయారీకి చూసుకున్నట్లయితే మనకు 10 కిలోల తౌడు, 2 కిలోల బెల్లం, ఈ తౌడు బెల్లం రెండింటిని కలిపి ఒక రోజు రాత్రంతా పులియబెట్టి మరుసటి రోజు సాయంత్రం దాని లోపల థయోడికార్బ్ అనే మందును 100 గ్రాములు కలిపి ఆ యొక్క మందును చిన్న ఉండలుగా చేసుకొని మనం మొవ్వులో వేసుకున్నట్లయితే ముందుగా ఈ కత్తెర పురుగు మన కాండాన్ని తినడం కంటే ఇక్కడ ఈ యొక్క తౌడు బెల్లం కలిసినటువంటి ద్రావణం తీయగా ఉండడం వల్ల దాన్ని తిని చచ్చిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఇంకా ఈ లింగాకర్షణ బుట్టలు కానీ పక్షి స్థావరాలు కానీ పురుగు మందులు పిచికారీ చేయలేని ఎడల గిట్లా తప్పనిసరిగా మనం పిచికారీ చేసుకోవడానికి
స్పైనోటోరం అనే మందు 0.5 ml వీటన్నిటికీ కలిపి పిచికారి చేసుకోవాలి. ఎప్పుడైతే పురుగు ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటినప్పుడు మాత్రమే పిచికారి చేసుకోవాలి. ఏ మందు పిచికారి చేసుకున్నా తప్పకుండా మొవ్వులో పడే విధంగానే పిచికారి చేసుకోవాలి. కాబట్టి రైతులు సరైన సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టి అధిక దిగుబడులు పొందాల్సిందిగా కోరుకుంటున్నాం.